చేసిన చేప అండి. నేను మటన్ తెచ్చారు. ఇది ఉత్తి నేను తినలేను కాబట్టి దీన్ని నేను తాలింపు పెడతాను. చేప అలాగే వచ్చేసి పచ్చిమిర్చి, కొత్తిమీర, ఉల్లిపాయలండి, ధనియాలు, జీలకర్ర, ఎల్లిపాయ కొమ్మింది, అలాగే వచ్చేసి ఉప్పు, కారం, పసుపు, అలాగే నూనె అండి. ఓకేనా? అయితే నూనె పెట్టేసుకున్నాము. మనం వండుకునేది ఏంటంటే సొర కూర అన్నమాట. ఇప్పుడు మా ఇంటికి దగ్గర ఎలా ఉంటాం సొర, అలాగే నేను వండుకుంటున్నాను ఇక్కడ. కాబట్టి కాల్చిన చేప అండి ఇది, పచ్చి చేప అయితే కాదు. సొరకూర అయితే సొర చేపతో వండుతారు. నేనైతే ఇది ఏం చేప నాకైతే తెలియదు. వాళ్ళు మటన్ తెచ్చుకున్నారండి కాల్చిన చేప. సరే ఉల్లిపాయలు ఇవన్నీ అయిపోయినప్పుడు మనం చేప కూడా వేసుకుంటాం. ఇందులోనే ఉప్పు, కారం, పసుపు అయితే వేసేస్తానండి. చేపలు అయితే అయిపోయినాయి కదా, అలాగే నేను ఉప్పు, కారం, పసుపు, ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ ఇందులో వేసుకున్నాను. మొత్తం ఇందులో వేసుకుని తిప్పేసుకుందాం. ఒకసారి బాగా తిప్పుకొని చూపెట్టాను. ముందుగా అయిపోయింది. అయితే ఈ చేప సొర కూర అండి. ఇది సొర ఫ్రై, కూర కాదు సొర ఫ్రై. చూసారా లాస్ట్